అద్దె ఇంట్లో ఎవరైనా చనిపోతే శవాన్ని లోపలికి తీసుకురావద్దు, కర్మకాండ అయ్యేంత వరకు కుటుంబం లోపలికి రాకూడదని అడ్డుకుంటే అది మనిషి గౌరవాన్ని అవమానించడమే. రేపు అదే ఇంట్లో మీరు ఉంటే, మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితి వస్తే, మీ తల్లిదండ్రులు మీ పిల్లలు ఇలా బయట నిలబెట్టబడితే మీరు తట్టుకోగలరా? ఇల్లు అద్దె కావచ్చు, కానీ మనిషి గౌరవం అద్దె కాదు కదా. మనం మనుషుల మధ్య ఉంటున్నామా లేక రాక్షసుల మధ్య ఉంటున్నామా? చనిపోయిన వాడి మీద కనీసం జాలి చూపని ఈ లోకంలో మానవత్వం మంటగలిసిపోతుంది. మనిషికి ఆపద వస్తే ఆదుకోవాల్సింది మనుషులే కదా, కానీ ఇక్కడ ప్రాణం పోయిన బాధలో ఉన్న వాళ్ళని కూడా రాళ్లతో కొట్టినట్టు బయటికి గెంటేస్తున్నారు. జాలి, దయ అనేవి పుస్తకాల్లోనే మిగిలిపోయాయి. కళ్ళెదుడ పసిపిల్లలు శ్మశానంలో ఏడుస్తున్నా కరగని గుండెలున్న ఈ సమాజం ఎటు వెళ్తుంది? మనుషుల్లో జాలి, దయ అనేవి రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండాల్సింది పోయి మరింత ఇబ్బంది పెట్టడం చాలా తప్పు. కరీంనగర్ జిల్లా చింతకుంటలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తుంది. శ్రీకాంత్ అనే ఆటో డ్రైవర్ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే ఇంటి యజమాని చాలా కఠినంగా ప్రవర్తించాడు. శ్రీకాంత్ మృతదేహాన్ని కూడా ఇంట్లోకి రానివ్వలేదు. చనిపోయిన తర్వాత చేసే కర్మకాండాలు పూర్తయ్యే వరకు ఆ కుటుంబం ఇంట్లోకి అడుగు పెట్టకూడదని యజమాని నిబంధన పెట్టాడు. దీంతో ఉండడానికి ఇల్లు లేక దిక్కుతోచని స్థితిలో శ్రీకాంత్ భార్య, ఇద్దరు చిన్నపిల్లలు మరియు అతని వృద్ధురాలైన తల్లి గత వారం రోజులుగా శ్మశానంలోనే నివసిస్తున్నారు. ఎండలు మండుతున్నా, చుట్టూ భయంకరమైన వాతావరణం ఉన్నా కానీ ఆ పసిపిల్లలు శ్మశానంలోనే కాలం వెల్లదీయడం చూస్తుంటే మానవత్వం ఎట్టుపోతుందో అర్థం కావడం లేదు. ప్రతి మనిషి జీవితంలో చావు అనేది తప్పనిసరి. ఎంత గొప్పగా బ్రతికినా, ఎంతమంది బంధువులు ఉన్నా బంధాలు తెంచుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది. ఆ సమయంలో అతనికి కన్నీటి వీడుకోలు పలకడమే కాకుండా వారి కుటుంబానికి అండగా ఓదార్చాల్సినటువంటి బాధ్యత చుట్టుప్రక్కల ఉన్న సమాజానిది. కానీ కరీంనగర్ జిల్లా చింతకుంట గాంధీనగర్లో ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ జీవిస్తున్న శ్రీకాంత్ వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్కి భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. శ్రీకాంత్ తల్లి కూడా వీరితోనే కలిసి జీవిస్తుంది. అయితే ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీకాంత్ ప్రాణాలు తీసుకున్న షాక్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఊహించని పరిణామం ఎదురైంది. సొంత ఇల్లు లేకపోవడంతో ఓ కిరాయి ఇంట్లో నివసిస్తున్నారు. అయితే ఆ ఇంటి యజమాని శ్రీకాంత్ చనిపోయిన తర్వాత అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి నిరాకరించాడు. అంతేకాదు, అతని అంతిమ సంస్కారాలు నిర్వహించిన తర్వాత కూడా కుటుంబ సభ్యులను కీడు పేరుతో కర్మకాండాలు పూర్తయ్యే వరకు ఇంటికి రాకూడదని కండిషన్ పెట్టడంతో వేరే దారి లేక అంత్యక్రియలు నిర్వహించిన సప్తగిరి కాలనీ సమీపంలోనే శ్మశానంలో ఉన్న ఒక గదిలో తలదాచుకున్నారు. ఓ మనిషి ప్రాణాలు తీసుకుంటే అతని కుటుంబానికి అండగా నిలబడి భరోసా ఇవ్వాల్సింది పోయి కనీస కనికరం లేకుండా క్రూరత్వంగా ప్రవర్తించడం చాలా దారుణం. ఎండలు మండుతున్నా, చుట్టూ భయంకరమైన వాతావరణం ఉన్నప్పటికీ ఆ పసిపిల్లలు శ్మశానంలోనే కాలం వెల్లదీయడం చూస్తుంటే మానవత్వం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. చదువుకుంది ఆధునిక సమాజం కోసం, కానీ బ్రతుకుతుంది మాత్రం పాతకాలపు మూఢనమ్మకాలతోనే. ఇంట్లో మరణం సంభవిస్తే కీడు జరుగుతుందట. మరి ఆ పసిపిల్లలు రోడ్డున పడితే అది పుణ్యం అవుతుందా? గోడలకు రంగులు మార్చుకుంటున్నాం, టెక్నాలజీతో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాం, కానీ పక్కవాడి కన్నీరు తుడవాలనే ఆలోచనను మాత్రం మార్చుకోలేకపోతున్నాం. ఇల్లు అంటే 4 గోడలు కాదు, అదొక ఆశ్రయం. కానీ ఆ యజమానికి ఇల్లు పవిత్రంగా ఉండాలి. ఆ ఇంట్లో బ్రతికిన మనుషులు ఏమైపోయినా పర్వాలేదు, అద్దె కట్టలేదని గెంటి వేయడం విన్నాం. కానీ అండగా ఉండాల్సిన సమయంలో చావు పేరుతో శ్మశానానికి పంపడం అత్యంత హేయమైన చర్య. శ్మశానంలో నివసించడం అంటే చావుతో కలిసి బ్రతకడం కాదు, బ్రతికున్న సమాజం మిమ్మల్ని చంపేసిందని అర్థం. శ్రీకాంత్ కుటుంబం ఎదుర్కొన్న ఈ పరిస్థితి మనందరినీ ఆలోచింపజేయాలి. అప్పుల బాధతో ఒక నిండు ప్రాణం పోతే ఆ కుటుంబాన్ని ఆదరించాల్సింది పోయి మూఢనమ్మకాలతో గెంటి వేయడం అత్యంత దారుణం. సుమారు 6 రోజుల పాటు ఆ పసిపిల్లలు శ్మశానంలోనే గడపడం మన నాగరికతకే ఒక మాయని మచ్చ. డబ్బు కంటే మనుషులు, ఆచారాల కంటే మానవత్వం ముఖ్యం. ఇలాంటి విషాదాలు మళ్ళీ జరగకూడదు అంటే మన ఆలోచనలు మారాలి. మనిషికి మనిషి తోడుంటేనే ఈ సమాజానికి గౌరవం. మానవత్వాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అయితే ఇస్లాంలో ఒక ముస్లిం మరణిస్తే అతను ఒంటరిగా ఉండడు, సమాజం మొత్తం అతని వెంట నిలబడుతుంది. జనాజా సమయంలో పిలిస్తే రావడం కాదు, పిలవకపోయినా స్వయంగా వచ్చి పాల్గొంటారు. శవపేటికను మోయడానికి పరితపిస్తారు. నేను కూడా శవపేటికను మోయాలి, ఆ పుణ్యం నాకు కూడా రావాలి అనే తపనతో ముందుకు వస్తారు. ఇది కేవలం ఆచారం కాదు, ఇది ఇస్లాం నేర్పిన పద్ధతి. చనిపోయిన వారిపై గౌరవం మరియు ఒక ముస్లిం బాధ్యత. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు,
ఒక ముస్లింకి తోటి ముస్లిం మీద హక్కులు ఉన్నాయి. అతను చనిపోతే అతని జనాజాకు హాజరవ్వాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1240. మరో హదీస్లో ఎవరైతే చనిపోయిన వారి జనాజాకు హాజరే నమాజ్ చేస్తారో వారికి ఒక కిరాత్ సవాబు లభిస్తుంది. దఫన్ వరకు ఉంటే 2 కిరాత్ సవాబు లభిస్తుందని చెప్పారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1325. అంటే ఒక చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలో పాల్గొంటే అల్లా వద్ద అపార ప్రతిఫలం ఉంటుంది. అంటే ఒక ముస్లిం చనిపోతే తన తోటి ముస్లిం తన అంత్యక్రియలో పాల్గొని అతన్ని సమాధి చేసే వరకు గనక అతను ఉంటే అల్లా వద్ద అపార ప్రతిఫలం ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇంకా మృతుడిని తొందరగా దఫన్ చేయండి అంటే సమాధి చేయండి అని ఉపదేశించారు. ఎందుకంటే అది అతనికి గౌరవం. ఇప్పటి వరకు నేను చెప్పినదంతా ఒక ముస్లిం వ్యక్తి చనిపోతే మాత్రమే ఇస్లాం గౌరవిస్తుందని మీరు పొరపాటు పడవచ్చు. కానీ ఒక ముస్లిమేతరుడు చనిపోయినా అతన్ని గౌరవించండి అని ఇస్లాం అంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సహబాలతో కలిసి కూర్చొని ఉన్నప్పుడు ఒక యూదుడి శవపేటిక అక్కడి నుండి వెళ్తుంది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మృతుని గౌరవార్థం లేచి నిలబడ్డారు. అప్పుడు సహబాలు ఆశ్చర్యంతో చెప్పారు, ఇన్న హాదా జనాజతు యహూదీహిని యా రసూలల్లాహ్. ఓ ప్రవక్త, ఏ శవపేటికనైతే మీరు చూసి నిలబడ్డారో అది ఒక యూదుడిది అని సహబాలు అన్నారు. అప్పుడు వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, అలైసత్ నఫ్సా, అతడు మనిషి కాదా, అతడిది ప్రాణం కాదా అని ఇంత అద్భుతంగా కుల మతాలకు అతీతంగా ఒక శవాన్ని గౌరవించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1312. ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. మృతుడి గౌరవం మతం, జాతి, స్థానం చూసి ఇవ్వాల్సినది కాదు. ప్రతి మనిషి మరణించినప్పుడు అతడికి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఇస్లాం మనకు మానవత్వం నేర్పిస్తుంది. అంతేకాదు ఇంట్లో ఎవరైనా చనిపోతే వారు ఆ దుఃఖంలో కనీసం వంట కూడా చేసుకోలేరు. కాబట్టి అలాంటి వారికి మీరు భోజనం పంపించండి అని ఇస్లాం అంటుంది. జాఫర్ ఇబ్నే అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు వారు షహీద్ అయినప్పుడు ఆయన కుటుంబానికి ఆహారం సిద్ధం చేయమని ఆదేశించారు. అంటే బాధలో ఉన్న కుటుంబాన్ని ఒంటరిగా వదిలిపెట్టకుండా వారికి ఆహారం, ధైర్యం, అండ ఇవ్వడం సమాజపు బాధ్యత. అందుకే ఇస్లాం మనకు నేర్పింది, మరణం వచ్చినప్పుడు దూరంగా ఉండడం కాదు, దగ్గరగా వెళ్ళి నిలబడడం. బాధలో ఉన్న వారిని బయటకు పంపించడం కాదు, వారిని ఆదుకోవడం. ఎందుకంటే నిజమైన మానవత్వం మాటలో కాదు, కష్టకాలంలో మనం ఎలా ప్రవర్తిస్తామో అందులోనే కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్ విషయంలో జరిగిన ఈ దారుణాన్ని ఒక ఒంటరి సంఘటనగా తీసుకొని మర్చిపోవడం సరైంది కాదు. ఎందుకంటే మన సమాజంలో ఇంకా ఎన్నో చోట్ల ఇలాంటి అమానవీయమైనటువంటి మూఢ ఆచారాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఇకపై జరగకూడదంటే మనం అందరం కలిసి మారాలి, స్పందించాలి. నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, శ్రీకాంత్ కుటుంబానికి మనం అండగా నిలవాలి, వారి బాధను పంచుకోవాలి, వారికి ధైర్యం ఇవ్వాలి. ఈ సందర్భంగా నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేడు సోషల్ మీడియాలో కొంతమంది ఓ నా హిందూ బంధువులారా అంటూ అస్తమానం ఇస్లాంను, ముస్లింలను ద్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి నా మనవి ఏంటంటే, మీరు ఒక వర్గాన్ని, ఒక మతాన్ని కించపరిచే బదులు హిందువులో ఉన్నటువంటి ఇలాంటి ఆచారాల మీద గనక మీరు వీడియోలు చేసి ప్రజల్ని చైతన్యపరిచినట్లయితే ఈరోజు శ్రీకాంత్కి ఇలాంటి అవమానం జరిగేది కాదు, వారి కుటుంబం శ్మశానంలో గడపాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ద్వేషం కాదు, మానవత్వాన్ని ప్రజల్లో నింపాలి. కాబట్టి ఈరోజు సమాజానికి కావాల్సింది ద్వేషం కాదు, ప్రేమ, మూఢనమ్మకాలు కాదు, మానవత్వంతో జీవితం గడపడం. కాబట్టి మీరంతా కూడా శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉండండి, వారికి ధైర్యం చెప్పండి, తోచినంత సహాయం చేయండి. అలాగే ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని
యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.